గ్లోరీ బీ టు గాడ్. ఇక్కడ ఏమని రాస్తుందంటే, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. సమస్తమును ఏదో కొన్ని విషయాలే కాదండి, అన్నీ ఎవ్రీథింగ్ మనం గ్రహించగలుగుతాం అన్నమాట. యెహోవాని మనం ఆశ్రయించినప్పుడు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దేవుడే మనలో అలాంటి జ్ఞానాన్ని పొదుగుతాడనమాట. దానివల్లే మనం ఎంతమందిలో ఉన్నా కూడా పైవారంగా ఉంటాం కానీ కింది వారంగా ఉండం. అలాగే ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనంలో ఏమనుందో తెలుసా? ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఇది ఎవరి గురించి అనబడింది అంటే యోసేపు గురించి. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు అని అన్నాడు. చూసారా? సో మనం ఎక్కడున్నా కూడా చాలా తెలివిగా ఉండాలి. దేవుడు మనలో ఉంచినటువంటి ఆ జ్ఞానాన్ని మనం గ్రహించి దాన్ని కల్టివేట్ చేస్తూ సమస్తాన్ని గ్రహించి మన చుట్టూ ఉండే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని కోసం మహిమ తేవాలి.